సనాతన ధర్మకి జై. నిన్నటి వీడియోలో సత్కర్మ గురించి తెలుసుకున్నాం. ఈరోజు స్వాభావిక కర్మ గురించి తెలుసుకుందాం. స్వాభావిక కర్మ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే వారు పుట్టినటువంటి జన్మలగ్నరీత్యా ఏర్పడుతుంది. అయితే లగ్నాలు అంటే రాశులు 12 రాశులు. అందులో మీనము, కర్కాటకము, వృశ్చిక లగ్నాలలో పుట్టినటువంటి వాళ్ళు బ్రాహ్మణ వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే మేష, తర్వాత సింహ, ధనుర్లగ్నాలలో పుట్టినటువంటి వాళ్ళు క్షత్రియ వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళు. తర్వాత వృషభ, కన్య, మకర లగ్నాల్లో పుట్టినటువంటి వాళ్ళు వైశ్య వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక మిథున, తుల, కుంభ లగ్నాలలో పుట్టినటువంటి వాళ్ళు శూద్ర వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే ఈ వర్ణంతో వారు ఏ పనులు చేయాలో ఆ పనులను మనకి పరమాత్ముడు సూచించడం జరిగింది. ఆ సూచన విధంగానే వీళ్ళు ఆచరించడం ద్వారా అది స్వాభావిక కర్మగా మారుతుంది. సత్కర్మ స్వాభావిక కర్మగా మారడానికి వారు పుట్టినటువంటి జన్మ వర్ణానికి సంబంధించినటువంటి విషయాన్ని అనుసరించడం ద్వారా అది సత్కర్మ స్వాభావిక కర్మగా మారుతుంది. అయితే ఆ స్వాభావిక కర్మలలో ఏ ఏ కర్మలు ఎవరెవరికి సూచించబడ్డాయి అని చెప్పడానికి మొట్టమొదటిగా మనము గ్రూప్ 1 అనేటువంటి బ్రాహ్మణ వర్ణానికి సంబంధించినటువంటి కర్మను మనం గమనిస్తే వారు ఈ అంతర బాహ్య ఇంద్రియాలపైన నిగ్రహం వహించి ఉండడం, తర్వాత శుచిత్వం కలిగి ఉండడం, శారీరక శుభ్రత, తర్వాత మానసిక శుభ్రత కలిగి ఉండడం, ఆ తర్వాత వారు ఈ ఇంద్రియ నిగ్రహమే కాకుండా శుచిత్వమే కాకుండా తపస్సును ఆచరించడం, అంటే ఏదైనా పనిని చాలా శ్రద్ధగా ఆచరించడం, ఏకాగ్ర చిత్తంతో ఆచరించడం అనేది తపస్సు. అంతేకాకుండా ఆస్తిక్య బుద్ధి, పరమాత్మని యందు విశ్వాసము, తర్వాత పునర్జన్మ యందు వారికి కలిగినటువంటి ఉండాల్సినటువంటి విశ్వాసము, తర్వాత ధర్మమును ఆచరించే క్రమంలో ఎంతటి కష్టాలు వచ్చినా దాన్ని ఓర్చుకోవడం, ఇతరులు చేసిన అపరాధాలని మన్నించడం లేదా క్షమించడం, ఇవన్నీ కూడా బ్రాహ్మణ వర్ణానికి సంబంధించినటువంటి స్వాభావిక కర్మ. ఇప్పుడు ఈ సత్కర్మతో ఈ స్వాభావిక కర్మ కలిసినప్పుడే వారికి పరిపూర్ణమైనటువంటి కర్మగా సత్కర్మగా మారుతుంది. ఇక రెండవది గ్రూప్ 2 క్యాడర్ ఏదైతే ఉందో అది క్షత్రియానికి సంబంధించినటువంటి స్వాభావిక కర్మ. ఈ క్షత్రియులు ఏ విధంగా ఉంటారంటే శౌర్యం అంటే వీరత్వాన్ని ప్రదర్శించడం, తేజస్సు కలిగి ఉండడం, తర్వాత ధృతి కలిగి ఉండడం, ధైర్యం కలిగి ఉండడం, స్థిరంగా ఉండడం, తర్వాత యుద్ధమునందు వెనుతిరిగి ఉండకుండా యుద్ధాన్ని ముందుకు సాగిస్తూ తాను చావోరేవో తెలుసుకోవడం అనేది ఒక లక్షణం. అంతేకాకుండా దానం ఇవ్వడం, ఆ తర్వాత తాను తన కింద ఉన్నటువంటి పరివారానికి అనుకోండి లేదా తన పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక పరమాత్ముడైతే ఏ విధంగా వారికి మంచి చెడులకు సంబంధించినటువంటి ఫలితాలను ఇస్తాడో ఆ విధంగా ఈ క్షాత్రకర్మ స్వభావజం కలిగినటువంటి ఈ వర్ణంలో వారు ఆ విధమైనటువంటి శిక్షా అనుగ్రహాలు, చెడు చేస్తే శిక్ష, మంచి చేస్తే అనుగ్రహం, ఈ విధంగా ఇవ్వడానికి ఏ విధమైనటువంటి భావన ఉంటుందో అది క్షత్రియ వర్ణానికి సంబంధించినటువంటి స్వభావజం. ఇక వైశ్య వర్ణానికి వస్తే గ్రూప్ 3 క్యాడర్, ఈ వర్ణానికి వస్తే ఇక్కడ కృషి, వ్యవసాయం చేయడం, పశుపాలన చేయడం, గోరక్షణ చేయడం, వ్యాపారం చేయడం, ఇవన్నీ కూడా వైశ్య వర్ణానికి సంబంధించినటువంటి స్వాభావిక కర్మ. ఈ స్వాభావిక కర్మతో సత్కర్మ యాడ్ అయినప్పుడు మాత్రమే అది పరిపూర్ణమైనటువంటి సత్కర్మగా మారుతుంది. ఇక మనం కిందికి వస్తే గ్రూప్ 4 క్యాడర్కి సంబంధించిన విషయానికి వస్తే ఇది శూద్రవర్ణం. ఈ శూద్రవర్ణంలో పైన ఉన్నటువంటి 3 వర్ణాల వారికి సేవ చేసుకోవడం ద్వారా, వారిని అనుసరించడం ద్వారా, వారికి సేవ చేయడం ద్వారా వీరికి స్వాభావిక కర్మగా ఏర్పడినటువంటి విషయం పరిపూర్ణమై దాంతోపాటు సత్కర్మగా యాడ్ అయినప్పుడు మాత్రమే అప్పుడు ఇవన్నీ కూడా సత్కర్మగా మారతాయి. అయితే
ఇందులో వర్ణము అనేది మనము ఏ విధంగానైతే గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ అనుకున్నామో, గ్రూప్ 2 వచ్చేసరికి ఎంఆర్ఓ ఎంపీడీఓ ఇట్లాంటివి ఏవైతే అనుకుంటున్నామో, గ్రూప్ 3 దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా క్లరికల్ పోస్టులు అనుకుంటున్నామో, గ్రూప్ 4 దగ్గరికి వచ్చేసరికి రికార్డ్ అసిస్టెంటు లేకుంటే అటెండర్ లాగా అనుకుంటున్నామో, ఇవి 4 కర్మలకు సంబంధించినటువంటి వర్ణాలు. ఇది కులం కాదు. కాబట్టి ఈ వర్ణానికి సంబంధించిన విషయాలు వాళ్ళ యొక్క జన్మ లగ్నానుసారమే సంప్రాప్తం అవుతాయి, కానీ వారు పుట్టుకతో సంప్రాప్తమయ్యేటువంటి విషయం కాదు. అంటే వాళ్ళు ఏ కులంలో పుట్టారు అనేటువంటి విషయం కాదు ఇక్కడ. వారి యొక్క పుట్టుక ఏ లగ్నంలో జరిగింది అనేదే వర్ణం. కాబట్టి దాన్ని మీరందరూ కూడా గమనించి ఏ వర్ణంలో పుట్టినామో ఆ వర్ణానికి సంబంధించినటువంటి స్వాభావిక కర్మ చేత సత్కర్మను ఆచరించడం ద్వారా సత్ఫలితాల్ని లభించడం అనేది మనకు ఉంది. అయితే ఈ సత్ఫలితం లభించడానికి ఇది సాత్వికమైనటువంటి కాలం కావాలి. అంటే దీని అర్థం ఏమిటిదంటే సత్కర్మ సాత్వికం కావాలి, అప్పుడే మనకు మంచి ఫలితం వస్తుంది అనే విషయం అనుకున్నాం. కాబట్టి ఈ సాత్వికం కావడానికి సాత్విక కాలాన్ని మనం తీసుకోవాలి. ఈ సాత్విక కాలాన్ని ఏ విధంగా తీసుకోవాలనే విషయాన్ని మనము రేపు ఇంకొకసారి ఒక మంచి వీడియో ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆ సందేహ నివృత్తి కోసం మీరు కామెంట్ రూపంలో నాకు సందేహాన్ని పెట్టవచ్చు. తర్వాత హరియాణం అనేటువంటి మా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మీరు యాడ్ కావడానికి మీరు నాకు పెట్టండి, మెసేజ్ పెట్టండి. నేను అందులో గ్రూప్లో యాడ్ చేస్తాను. మీ కింద నంబర్ కూడా వస్తుంది చూడండి. ఆ వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ పెడితే మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేయడం, దాంట్లో మీకు సాత్వికమైనటువంటి కాలాలు ఎక్కడెక్కడ వస్తాయి, ఏం ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని దాంట్లో సూచించడం జరుగుతుంది. ఆ విధంగా సూచన మేరకు మీరంతా కూడా ఆ సాత్విక కాలాలని ఆచరిస్తూ సత్ఫలితాన్ని సాధించే విధంగా మనము ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని మీ అందరి ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. సనాతన ధర్మానికి జయం కలుగుగాక. జై శ్రీరామ్. హరియాణము అనేటువంటి ఈ సభ్యత్వాన్ని మీరు తీసుకొని మా యొక్క హరియాణం అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, లైక్ చేయడం ద్వారా, కామెంట్ చేయడం ద్వారా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నమస్కారం.